Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. ఏఐస్లో మీరంతా రియలైజ్ అయ్యారు ఏఐ ఈస్ ప్లేయింగ్ అ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్ అనేది. వీ ఆల్సో హ్యాడ్ సంథింగ్ లైక్ 20 yearsకే 80 lakhs టర్న్ ఓవర్ చేశారు. హౌ ఇస్ దిస్ పాసిబుల్? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు బిజినెస్ లో లాస్ వచ్చిందనమాట. సో ఏం చేయాలో తెలియదు, ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయే స్టేజ్ అనమాట. ఇంటర్నేషనల్ బ్రాండ్ పేజెస్ కి యూజ్ చేశాను అనమాట. ఏఐకి కొన్ని ఎథికల్ గైడ్ లైన్స్ ఉంటే బాగుండు అని మీకు ఏమైనా అనిపిస్తుంది? ఏఐ ఈజ్ అ టెక్నాలజీ దట్ కుడ్ బి మోర్ డేంజరస్ దాన్ కోవిడ్ అనమాట. It could ruin people's lives if not handled properly. The total world is in AI hands కదా ఇప్పుడు. అంటే దెయ్యాలకి దేవులకి భయపడే మనం ఇప్పుడు ఒక రూపం లేని ఏఐకి ఇంత భయపడాల్సి వస్తుంది. హౌ కెన్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఏఐ థ్రెట్స్? ఇది ఇక్కడే ప్రాబ్లం అనుకుంటున్నాం, బట్ ఇది పొలిటికల్లీ చూస్తే ఒక కంట్రీ తలరాతను కూడా మార్చేస్తుంది. ఏఐతో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అసలు దీనికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుందా? అసలు నో ఫుల్ స్టాప్. కామాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతామంటే ఏఐ వచ్చింది, రేపొద్దున ఏజీఐ వస్తుంది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్. సార్ ఇప్పటికే భయం వేస్తుంది. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ ప్రియాదాసరి. ప్రపంచం అంతా కూడా టెక్నాలజీ మీదనే నడుస్తుంది. ఎస్పెషల్లీ ఏఐ టూల్స్ లైక్ ChatGPT రీసెంట్ డేస్లో ఎక్కువగా యూజ్ చేస్తున్నాం మనం. కానీ వీటి మీద చాలా మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఏఐ అనగానే చాలామంది మన లైఫ్ స్టైల్ని చాలా ఈజీ చేసిందంటారు. మరికొంతమంది ఈ ఏఐ యూజ్ చేసుకుని చేసే మార్ఫింగ్, హ్యాకింగ్, సైబర్ ఇష్యూస్ వీటన్నింటి వల్ల ఏఐని చాలా రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు అంటారు. సో ఇందులో ఏది కరెక్ట్, ఏది రాంగ్, అండ్ ChatGPTని మనం ఎంతవరకు నమ్మాలి, ఏఐని నమ్ముకుని మనం ఎంత శాలరీ ఎర్న్ చేయొచ్చు, మంత్లీ ఎంత ఎక్స్టెంట్ వరకు ఎర్న్ చేయొచ్చు, ఈ విషయాలన్నీ ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి ఫ్రీడమ్ విత్ ఏఐ ఫౌండర్ అవినాష్ మాధవ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అవినాష్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్, సూపర్ ఫైన్. సో ఏఐ అనగానే లాట్స్ ఆఫ్ డౌట్స్ అనమాట. ఈవెన్ సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. సో అందులో కొన్ని మీరు ఏఐ విత్ ఫ్రీడమ్ ఫౌండర్ కాబట్టి సో దీని మీద అడుగుదామనేసి వచ్చేసాము. సో నా వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ వాస్ హ్యాపెన్ టు మీ 2 days బ్యాక్. సో తుంబాడ్ రిలీజ్ అయింది మూవీ. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దట్. సో ఈ మూవీ ఇలాగ రిలీజ్ అయింది అనేసి ఏది పోస్టర్ చూపించు అనేసి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒక్క ఫోటోనే ఓపెన్ చేసాం మేము తుంబాడ్ది. ది వెరీ నెక్స్ట్ సెకండ్ ప్రతి ఒక్కరికి తుంబాడ్ పోస్ట్ వస్తున్నాయి. ఇట్స్ లైక్ మేము ఆ ఫోన్ చూసి ఏంటి ఇది ఏమైనా మనల్ని వింటుందా, ఈ ఫోన్ మనల్ని వినేస్తుందా ఏంటి అనే షాక్లో ఉన్నాం అనమాట. అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి ఏంటి? యూజువల్లీ మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఏమనుకుంటామంటే ఫేస్బుక్ మనల్ని వినేస్తుంది, యూనో మనం మాట్లాడుతుంది వింటూ. దట్స్ జస్ట్ వెరీ మిత్ అనమాట. వినదు, బట్ డేటాని చాలా డీప్గా ఎనలైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్లో మీరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒక పోస్టర్ మీరు గూగుల్లో తుంబాడ్ పోస్టర్ అన్నట్టు ఏదో చూపించుంటారు, అదొక వెబ్సైట్లో ఉంటుంది. ఆ వెబ్సైట్లో ఫేస్బుక్ పిక్సెల్ ఉంటుంది, గూగుల్లో మీరు సెర్చ్ చేశారు కాబట్టి గూగుల్ కూడా తెలుసు. అంటే మీరు ఏం సెర్చ్ చేసి ఏ వెబ్సైట్లో ఏ పోస్టర్ చూశారు అనేది ఫేస్బుక్కి తెలుస్తుంది, గూగుల్కి తెలుస్తుంది, రైట్? సో ఫస్ట్ ఇట్లా సెర్చ్ చేసిన పర్సన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వస్తూ ఉంటాయి. సో ద మోర్ అండ్ మోర్ ఇప్పుడు ఆల్రెడీ సర్చ్ చేశాడు కదా, హీ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ రీసెర్చింగ్ అబౌట్ తుంబాడ్ కదా, రీల్ని ఒక 10 సెకండ్లు 15 సెకండ్లు చూసి టైం స్పెండ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ఫేస్బుక్ ఒక క్యూ ఉంది, ఒక ఇన్స్టాగ్రామ్ లో తుంబాడ్ మీద మనోడు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు, దాని పక్కన ఎవరున్నారు, సమ్ ఎక్స్ పర్సన్ ఉంటారు. ఆ ఎక్స్ పర్సన్ యొక్క లొకేషన్ అన్ని తెలుస్తుంది, ఆ పక్కనే ఒక రూమ్ లోనే ఉన్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు తుంబాడ్ గురించి అని తెలుసు. కాబట్టి ఆ ఉన్న 5-6 కూడా ఒక్కొక్క ఎక్స్పెరిమెంటల్ పీస్ ఆఫ్ కాంటెంట్ అబౌట్ తుంబాడ్ పంపిస్తుంది. సో ఇఫ్ యూ స్టార్ట్ ఎంగేజింగ్ విత్ తుంబాడ్ కంటెంట్ ఇంకా చూపిస్తూనే ఉంటుంది. మనం ఏమనుకుంటుంది, ఫేస్బుక్ ఇక్కడ మనం ఇంటర్వ్యూ చేస్తుంటే పక్కన ఫోన్ లో వినేస్తుంది, రేపు పొద్దున్న నాకు అవినాష్ యాడ్లు వచ్చేస్తే అది ఇది అనుకుంటాం. బట్ థింగ్ ఏంటంటే వినట్లేదు, వస్తాయి మన యాడ్స్ వస్తాయి, బట్ థింగ్ ఏంటంటే వినటం వల్ల రావట్లేదు. ఇట్స్ జస్ట్ అబౌట్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్. డేటా అనేది మనం ఇస్తున్నాం ఫేస్బుక్ కి, గూగుల్ కి. చాలా సరదాగా ఏం చేసినా సరే, జొమాటోలో ఏం ఆర్డర్ పెట్టుకున్నాం, ఏం తిన్నాం, ఎన్ని రోజుల నుంచి జొమాటోలో ఎంత ఖర్చు పెట్టాం అనేది కూడా ఫేస్బుక్ కి తెలుస్తుంది, బికాస్ జొమాటో ఇన్స్టాల్స్ ఫేస్బుక్ పిక్సెల్. ఓకే, యా.
అండ్ దెన్ అయితే మనకి ఈ ఏఐ వల్ల ఏమైనా థ్రెట్ ఉంది అనుకుంటున్నారా మీరు? అంటే ఐ ఫీల్ లైక్ నా పర్సనల్ థింగ్స్ ఎందుకు ఇది అంతా అనలైజ్ చేసింది, ఇట్స్ మై పర్సనల్ థింగ్, ఎందుకు ప్రతిదీ నాకు ఇవ్వాలి అనేది. యా, దట్స్ డేటా ప్రైవసీ. ఎండ్ ఆఫ్ ద డే దట్స్ మిత్. ఈ రోజుల్లో మన డేటాని చాలా ఓపెన్ మార్కెట్లో 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అమ్మేస్తారు. లైక్ మన మెడికల్ డేటా నుంచి మనకి ఏమి ఇష్టము ఇవన్నా సరే, ఇట్స్ అ వెరీ బ్రాడ్ థింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో టు మింత్రా అండ్ సర్చ్ ఫర్ అ పింక్ డ్రెస్, లైక్ 5 నిమిషాల ముందు మనం మింత్రాకి వెళ్ళి పింక్ డ్రెస్ మీద సర్చ్ చేసాము అనేది కూడా సమ్మన్ ఈస్ నోయింగ్ అస్ అన్నమాట. అంటే దే డోంట్ నో, లైక్ ఇంకా ఇంతకన్నా ఇట్స్ హ్యూజ్ థ్రెట్, but we can't do anything about it. No government can do anything about it. Maybe as a user, if you don't want to give data to Instagram, చాలా మందికి ఏం తెలియదు అంటే మన డేటాని ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయకూడదు అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి డేటా ప్రైవసీ దాంట్లోకి వెళ్తే వీ కుడ్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్ అనమాట. సో మన డేటాని మనం ఫేస్బుక్కి షేర్ చేసి వాళ్ళ యాడ్స్కి పర్సనలైజేషన్కి యూజ్ చేసుకోకూడదు అని ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటుంది. బట్ ఎన్ని మంది మనం అది ఎనేబుల్ చేసుకుంటాం? ఆ ప్రైవసీ స్టేట్మెంట్ ఏ రోజు ఎవరు చదవండి, దాన్ని ఎనేబుల్ కూడా చేయరు, యాక్సెప్ట్ చేయడమే వచ్చు. యా, అండ్ దెన్ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనకి ఏఐ టెక్నాలజీ అనేది చాలా వాస్ట్గా ఉంది. అండ్ దెన్ ఏఐ తీసుకుంటే ఎన్ని లక్షలు సంపాదించవచ్చు అనేది వస్తుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ లైక్ టర్న్ ఓవరింగ్ అరౌండ్ క్రోర్స్ అనేసి బయట టాక్ మరి. యా, సో ఏఐతో ఎలా అంత బాగా యూటిలైజ్ చేయొచ్చు మనం? సో ఎండ్ ఆఫ్ ద డే ఏఐని యూజ్ చేసి చాలా మంది మనీ సంపాదిస్తున్నారు. జస్ట్ లైక్ 2014లోనో 10లోనో ఒక యాప్ డెవలప్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పి మీరు వినుంటారు. అంటే కోడింగ్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్లో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే అప్పట్లో ఒక బూమ్ ఉండేది. 2005 నుంచి 15 వరకు కూడా కోడ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా డబ్బులు వచ్చేసేవి. సో ఇన్ సిమిలర్ వే, ఎట్లయితే ఒక స్కిల్ ఉన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ పర్సన్కి మన స్కిల్తో వాల్యూ యాడ్ చేసినప్పుడు మనకు ఒక డబ్బు, వాళ్ళు దే విల్ పే us in return for the value we provide. So in a similar way, people are making Midjourney యూస్ చేసి thumbnails జనరేట్ చేసి they were selling those thumbnails as a service to YouTubers. And they are making money. I don't know this really. Yeah. So people are spending thousands of amount on like thumbnails. Yeah. So ChatGPT కూడా జనరేట్ చేస్తుంది. ChatGPT Midjourney జనరేట్ చేసేసి ఆ thumbnails తో Ideogram అని ఒక టూల్ ఉంది. సో వచ్చే టెక్స్ట్ కూడా చాలా బాగా వస్తుంది. దట్ ఈస్ వన్ వే టు మేక్ మనీ యూజింగ్ ఏఐ. తర్వాత పీపుల్ వర్ సెల్లింగ్ ప్రామ్స్, మంచిగా ప్రామ్స్ రాసి వచ్చిన ఆర్టికల్స్తో ప్రామ్స్ కూడా పెద్ద పెద్ద బిజినెస్ యూస్ కేసెస్కి క్రియేట్ చేసి దే వర్ సెల్లింగ్ దోస్ ప్రామ్స్ అండ్ మేకింగ్ మనీ. అంటే చాట్‌జిపిటిలో మనం ఏదైతే ప్రామ్స్ రాస్తామో ఆ ప్రామ్స్ని కూడా బాగా రాస్తే అమ్ముకొని డబ్బులు సంపాదించే ఆపర్చునిటీ ఉందన్నమాట. అంతెందుకు మా కమ్యూనిటీలోనే శశికళ అని, దేర్ ఇస్ వన్ లేడీ ఫ్రమ్ చెన్నై, షీఈస్ మేకింగ్ 2 lakh rupees in her job and all she does is writing prompts. పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళ కంపెనీలో డిఫరెంట్ థింగ్స్ని అకాంప్లిష్ చేసేదానికి టాస్క్స్, షీ రైట్స్ ప్రాంప్ట్స్ అండ్ సెల్స్ దోస్ ప్రాంప్ట్స్, నాట్ సెల్స్ దోస్ ప్రాంప్ట్స్, ద కంపెనీ పేస్ హర్. సో ఐ థాట్ ఆఫ్ ఓపెనింగ్ ఏ యూట్యూబ్ ఛానల్, బట్ వెరీ మెయిన్ థింగ్ ఏంటంటే ఎడిటింగ్ అండ్ ఆల్ ఐ కెన్ డూ, బట్ థంబ్నెయిల్స్ చేసుకోవడం రాదని ఆగిపోయినా. ఇప్పుడు యూట్యూబ్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే తీసుకోండి, యూ కుడ్ జనరేట్ థంబ్నెయిల్స్ యూజింగ్ ఐడియోగ్రామ్. ఆ వీడియో ఐడియాస్ దేని మీద ఏ టాపిక్ మీద వీడియోస్ చేస్తే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది అనేది చాట్‌జిపిటిలో చేసుకోవచ్చు. టెక్స్ట్ ఇచ్చేసి పిక్చర్స్ ఇచ్చేస్తే అండ్ ఆ థంబ్నెయిల్ ఐడియా ఇచ్చేస్తే స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తుంది. ఆ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి హేజెన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఆ హేజెన్ ప్లాట్ఫామ్లో యూ కుడ్ క్రియేట్ యువర్ డిజిటల్ ట్విన్ అనమాట. అంటే మన ఒక 15 నిమిషాలు వీడియో ఇచ్చేస్తే మనలాగే ఉండే ఒక ఏఐ అవతార్, మనలాగే మాట్లాడే ఏఐ అవతార్ మన లాంగ్వేజ్లోనే ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తుంది. సింగిల్ టేక్ లైక్ 10-15 minutes. దాన్ని మనం ఎడిట్ చేసుకొని బీ రోల్స్ అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ యూట్యూబ్ ఛానల్స్ వితౌట్ వాయిస్ లేకుండా ఆర్ ఏఐ అవతార్తో ఈ ఏఐ టూల్స్ని యూజ్ చేసి దే వర్ జస్ట్ మేకింగ్ మనీ. బిజినెసెస్కి కన్సల్టింగ్ చేసి ఇలా, ఇప్పుడు ఇఫ్ ఐ కేమ్ ఫర్ ఐడ్రీమ్ ఇంటర్వ్యూ, ఇప్పుడు ఐడ్రీమ్ వాళ్ళు ఇట్స్ అ మీడియా ఛానల్, దే మైట్ నీడ్ దిస్ సర్వీస్, రైట్? ఐ కుడ్ గో పిచ్ దట్, ఓకే మేము ఇలా మీకు వీడియో కాంటెంట్ జనరేట్ చేయొచ్చు, యూ స్పెండ్ లైక్ 50,000 rupees ఫర్ కెమెరా పీపుల్, ఎడిటింగ్, ఇన్ని లక్షలు స్పెండ్ చేస్తున్నారు. అవి చేస్తూనే ఇక్కడ కూడా మీరు ఇలా కాంటెంట్ చేసుకోవచ్చు ఏఐని యూజ్ చేసుకొని అని చెప్పి ఏఐతో జనరేట్ చేయొచ్చు. సో ఇట్లా బిజినెసెస్ ఒక్కసారి ఒక 10 నిమిషాలు వీడియో తీసి హేజన్కి ఇస్తే జీవితాంతం మనకి కాంటెంట్ ఇస్తూనే ఉంటుంది. యా, అండ్ దెన్ మనకి స్క్రిప్ట్ అంతా చాట్‌జిపిటితో జనరేట్ అయిపోతుంది. యా, అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మరి ఏఐ ఉంది, ఇది కోడింగ్ కూడా చేసేస్తుంది ఇప్పుడు చాట్‌జిపిటి. లైక్ లిటరలీ ప్రొడక్షన్ లెవెల్
cursor.ai అని ఒకటి ఉంది, vivo by dev అని ఒక టూల్ ఉంది. ఇలాంటి చాలా టూల్స్ ఉన్నాయి. ఆర్టిఫెక్ట్స్ అని బై క్లాడ్. సో దిస్ ఆర్ ద టూల్స్ దట్ పీపుల్ కుడ్ యూజ్ యాప్ స్టోర్లో, ప్లే స్టోర్లో పబ్లిష్ చేసి డబ్బులు సంపాదించే అంత యాప్స్ ఏఐ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ డేస్ చేసేస్తుంది. ఐ షుడ్ నోట్ దిస్ యాక్చువల్లీ. యా, సో అంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మరి కోడింగ్ కూడా అంత ఏ వచ్చేస్తుంది కదా, వై ఇంటర్వ్యూస్లో ఎందుకు కోడింగ్ నేర్చుకోండి అని తల తింటున్నారు? రన్ చేయడం వస్తే చాలు కదా. అంటే ఇట్స్ టెంపరీ అనమాట. ఇప్పుడు ఒకప్పుడు కోడ్ ఒకలా ఉండేది, తర్వాత లాంగ్వేజెస్ మారాయి, మనం కూడా ఎలా అప్డేట్ అయ్యాము. సో ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఈజ్ నాట్ అబౌట్ కోడింగ్, ఇట్స్ అబౌట్ మేనేజింగ్ ఏఐ. సో ఒక కోడర్ ఒక 2 years డౌన్ ద లైన్ స్క్రాచ్ నుంచి కోడ్ చేయడు, తనకి కోడింగ్ తెలిసి ఉంటుంది, రైట్? ఎంతవరకు తెలియాలి అంటే ఏఐని గైడ్ చేసేంత వరకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అంతే. సో యూ డోంట్ నీడ్ టు లెర్న్ కోడింగ్ ఇన్ డెప్త్ టు కైండ్ ఆఫ్ డూ స్టఫ్. లైక్ రేపు పొద్దున చాట్‌జిపిటికి వెళ్ళి నాకు మా డాగ్స్ డేటింగ్ వెబ్సైట్ ఒకటి కావాలి అంటే, యూనో డాగ్స్కి టిండర్, యూనో ఇట్ కుడ్ క్రియేట్ ఇన్ మినిట్స్, ఎనీథింగ్. ఐఎమ్ జస్ట్ సేయింగ్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ వీ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. ఒక డాగ్ ఉంటే వీ హ్యావ్ టు ఫైండ్ అ పార్ట్నర్ అండ్ ఇట్స్ జస్ట్ అ హ్యూజ్ థింగ్ కాబట్టి. సో యూ కుడ్ క్రియేట్ అన్ యాప్ లైక్ దట్. సో ఇట్స్ జస్ట్ ఒక ప్రాంప్ట్ అవే అనమాట టు గెట్ అ ప్రొడక్షన్ లెవెల్ యాప్. సో ఇట్లాంటి అయిపోతున్నప్పుడు యూ జస్ట్ డోంట్ నీడ్ లాట్ ఆఫ్ కోడింగ్ అనమాట. బేసిక్స్ తెలుసుకుంటే ఇప్పటికీ కూడా ఇంటర్వ్యూస్ లో ఆ లాంగ్వేజ్ నేర్చుకోండి, పైథాన్ నేర్చుకోండి, అది నేర్చుకోండి, ఇది నేర్చుకోండి అంటే ఆల్రెడీ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి కదా, ఎందుకు మేము రన్ చేస్తాం? చాలు కదా, లైక్ లాజిక్ తెలిస్తే చాలు కదా అని. ఎగ్జాక్ట్లీ, ఆ లాజిక్ తెలిసేదాన్ని అంత నాలెడ్జ్ అయినా కోడింగ్ లో బేసిక్ ఉంటే సరిపోతుంది. ఫ్యూచర్ అది కూడా అవసరం లేదు. నెక్స్ట్ 2 years వరకు ఆ బేసిక్ కోడింగ్ అయినా కావాలి. ఇన్ డెప్త్ మేబీ చాలా వరకు యూనో, అంటే థింగ్ ఏంటంటే ఐదర్ మీరు బేసిక్ కోడింగ్ తెలుసుకొని ఏఐని యూజ్ చేసుకొని సూపర్ యూనో ప్రొడక్టివ్ అవ్వాలి. లేదు అంటే నాకు చాలా నాలెడ్జ్ కావాలి, చాలా డెప్త్గా వెళ్తాను అంటే మీరు డెప్త్గా వెళ్ళాలి. ఈ మధ్యలో ఉండే వాళ్ళకి ప్రాబ్లం. లైక్ నాకు డెప్త్ రాదు అలా అని చెప్పి ఏఐ రాదు, నాకు బేసిక్స్ వచ్చి బట్ ఏఐ కూడా రాదు అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు సర్వైవ్ అనమాట. సో ఐదర్ టాప్ 1% ఉండాలి, లేకపోతే ఏఐతో ఉండాలి, లేకపోతే యూ విల్ బి రిప్లేస్డ్. సో ఏఐ నేర్చుకుంటే సాలరీస్ ఎంతవరకు వస్తాయి మనకు? ఏం చేసినా మనీ కోసమే కాబట్టి. యా, సో ఇండియాలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కానీ ఏఐ ఎక్స్పర్ట్స్కి పీపుల్ ఆర్ పేయింగ్ స్టార్టింగ్ మినిమం 50,000 నుంచి దే వర్ పేయింగ్ ఆల్ ద వే అరౌండ్ 3 to 4 lakhs. అండ్ యూఎస్లో దే వర్ పేయింగ్ అప్వర్డ్స్ ఆఫ్ $100,000 అంటే ఒక 70-80 lakhsతో స్టార్ట్ అయ్యి Netflix recently hired AI product manager and paid 7.5 crores అనమాట. అంటే 7.5 crores అంటే $1 million అప్రాక్సిమేట్లీ ఒక్క ఎంప్లాయ్కి పే చేసింది AI ప్రొడక్ట్ మేనేజర్. ఐ థింక్ దిస్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ఏఐ కదా, అంటే ఇప్పుడే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో చాలా డెఫినెట్లీ ఎనీథింగ్ మనం ఫస్ట్ నేర్చుకొని మార్కెట్లో మన స్కిల్ సెట్ ఫస్ట్ ఉంటే లాంగ్ టర్మ్ ఎప్పటికైనా యూస్ అవుతుంది. సో యూ ట్రైన్ పీపుల్ ఆన్ ఏఐ? ఎస్, వీ డూ ట్రైన్. అంటే ఫస్ట్ మేము మా ఏజెన్సీ ఉంది ఫ్రీడమ్ విత్ ఏఐకి అండ్ ఏఐ. సో ఈ ఏజెన్సీలో ఏంటంటే మేము బిజినెసెస్కి కన్సల్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ రీసెర్చర్స్, డెవలపర్స్, ఇంప్లిమెంటర్స్, మార్కెటర్స్ అండ్ స్టఫ్. సో ఇక్కడ మేము ఏదైతే నేర్చుకొని బిజినెసెస్తో ఏం రిక్వైర్మెంట్ ఉంది మేము బిజినెసెస్కి ఇస్తున్నాం కాబట్టి ఆ సర్వీసెస్ నుంచి మేము నేర్చుకొని ఏం నేర్చుకున్నాము, బిజినెసెస్కి ఏం కావాలి అని చెప్పి రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్తో ఏఐ టెక్ కంపెనీ స్టార్ట్ చేసి వీఆర్ ట్రైనింగ్ పీపుల్. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మేము 1.5 million ఇండియా సెకండ్ లార్జెస్ట్ ఏఐ కమ్యూనిటీ బిల్డ్ చేసాము. 1.5 million మెంబర్స్. మా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 3.5 lakh మెంబర్స్ మా ప్రొడక్ట్స్ ఇప్పుడు దాకా ట్రైన్ అయ్యారు అనమాట. ఓకే, లైక్ ఏ ఏజ్లో మీరు అంతా రియలైజ్ అయ్యారు ఏఐ ఈస్ ప్లేయింగ్ vital role in our life అనేది? And then we also had something like 20 years కే 80 lakhs turnover చేశారు, crores of turnovers with AI అనేసి. How is this possible? So if you're interested, I started my journey in LPU, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు మా ఫాదర్కి ఒక 40 lakhs లోన్ 40 lakhs లోన్ అయింది. అంటే బిజినెస్లో లాస్ వచ్చింది అనమాట. సో ఏం చేయాలో తెలీదు, ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వెళ్ళిపోయే స్టేజ్ అనమాట. సో డబ్బులు చాలా అవసరం. నా దగ్గర ఏం స్కిల్ ఉంది అనేది చూసుకుంటే పెద్ద స్కిల్స్ ఏం లేవు. బికాస్ 18-19కి ఏముంటాయి మన దగ్గర, ఇంజనీరింగ్ అప్పుడే స్టార్ట్ అయ్యి. అనలైజ్ చేసుకుంటే ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూశాను అనమాట, దట్ మాకు ఇలాగా ఇన్స్టాగ్రామ్ పేజెస్కి మేనేజ్ చేయడానికి ఒకరు కావాలి అని చెప్పి. నా దగ్గర ఏమైనా ఇది నేను చేయగలనని ఆలోచిస్తుంటే, నేను చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 11-12 మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ ఇన్ ఫేస్బుక్ రన్ చేసేవాడిని. మీమ్ పేజెస్, ట్రాల్ పేజెస్, వాట్ ఎవర్. అప్పట్లో ఇంకా మహేష్ బాబు ఫ్యాన్ అనమాట నేను అప్పట్లో. సో ఐ జస్ట్ యూస్ టు మేనేజ్.
అక్కడ నాకు స్కిల్ వచ్చింది. అంటే పేజ్ని ఎట్లా మేనేజ్ చేసి ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ చేయాలి అనే స్కిల్ మహేష్ బాబు ఫ్యాన్ పేజెస్ ద్వారా వచ్చిన స్కిల్ని తీసుకెళ్ళి ఇంటర్నేషనల్ బ్రాండ్ పేజెస్కి యూజ్ చేశాను అనమాట. సో నా అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. పర్ డేనే అప్పట్లోనే $50 ఇచ్చేవారు, అంటే 4,000 రూపీస్, అప్రాక్సిమేట్లీ 3,500 4,000 రూపీస్ పర్ డే. సో ఆల్మోస్ట్ $1,500 1.5 lakh వచ్చేది ఒక్క క్లయింట్ నుంచి. జస్ట్ ఇక్కడ పేజెస్ని మెయింటైన్ చేసిన స్కిల్ని తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసినందుకు. ఓకే, నాకు ఎలాగో 40 lakhs కావాలి, ఆల్మోస్ట్ ఇది అయిపోతున్నాం కాబట్టి అలా 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 ఇంకొక క్లయింట్ని పట్టుకొని వి జస్ట్ స్కేల్ ఇట్ టు 25 lakh rupees per month. అప్పట్లో ఇంకా నేను డ్రాప్డ్ అవుట్. ఈ క్రమంలో ఏదైతే 0 to 25 lakhs ఉందో ఒక 10 lakhs దగ్గర ఒక 6 months into it I just dropped out of the college. బట్ ఇట్స్ a very big decision, right? అంటే ఫస్ట్ ఇయర్ లోనే డ్రాప్ అవుట్ అవ్వడం అంటే అంటే ఇంకా అవసరం. ఇప్పుడు కాలేజ్ ఫీజు కట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అప్పట్లో. అప్పుడు సంపాదించడం స్టార్ట్ అయింది. మా కాలేజ్లో హైయెస్ట్ ప్యాకేజ్ కన్నా ఐఎమ్ మేకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో ఇంకా నాకు కంప్లీట్ చేయాలంటే 4 years పడుతుంది, నా బ్యాండ్ విత్ సరిపోవట్లేదు. సో ఐ జస్ట్ థాట్ ఓకే, మా మదర్కి వెళ్ళి ఇదే చెప్తే సరే డ్రాప్ అవుట్ అవుతాం అంటే ఓకే ఇప్పుడు డ్రాప్ అవుట్ అవ్వు, 1-2 years ఫెయిల్ అయితే మళ్ళీ వెళ్ళి బీబీఏనో వాట్ ఎవర్ చదువు, దట్స్ ఓకే అని అన్నారు. సో వెరీ సపోర్టివ్. యా బట్ వన్ హ్యాండ్ ఏఐ ఈస్ వెరీ గుడ్, బట్ ఆన్ అదర్ హ్యాండ్ ఏఐ వల్లనే మార్ఫింగ్ కానీ మనకి హ్యాకింగ్ కానీ ఇలాంటి క్రైమ్స్ అన్ని చాలా ఎక్కువ ఏఐ వల్లనే చాలా సింపుల్ అయిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో ఏఐకి కొన్ని ఎథికల్ గైడ్ లైన్స్ ఉంటే బాగుండు అని మీకు ఏమైనా అనిపిస్తుంది? డెఫినెట్గా. ఇన్ఫ్యాక్ట్ AI is a technology that could be more dangerous than COVID అనమాట, if not handled properly. నేను ఇది చాలాసార్లు చెప్పాను. ఇట్ కుడ్ రూయిన్ పీపుల్స్ లైఫ్స్ ఇఫ్ నాట్ హ్యాండిల్ ప్రాపర్లీ. ఎలాన్ మస్క్ లాంటి రిచెస్ట్ పర్సన్ బయటకు వచ్చి మీడియాకి AI న్యూక్లియర్ బాంబ్ కన్నా చాలా డేంజరస్ అని చెప్పారు. వై అసలు ఎందుకు అంటే ఇమాజిన్ దట్ ఎంత డేంజర్ అయితే రిచెస్ట్ పర్సన్ ఆన్ ద ప్లానెట్ వచ్చి అరే బాబు AI ఆపండి ఒక 6 నెలలు ఎలా అవుతుందో తెలియట్లేదు అని చెప్పి ఓపెన్ లెటర్ టు ద ఎంటైర్ వరల్డ్ రాశారు ఆయన. సో ఎందుకు రాస్తారు? బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్. కంట్రీస్ అనేది చాలా కంట్రీస్ AI అనేది ఎంత పవర్ఫుల్ అంత డేంజరస్ అని కూడా అర్థం చేసుకొని ఈ ఎథికల్ గైడ్ లైన్స్ని మనం ఇది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎంత ఈజీ అయిపోయిందంటే సమ్ ఇడియట్ ఆన్ ద ఇంటర్నెట్ కుడ్ డౌన్లోడ్ a image of a person, feed it to an algorithm and generate very చూడలేనంత కాంటెంట్ని, చూడకూడనంత అలాంటి ఇమేజెస్ వితౌట్ దేర్ కన్సెంట్. ఏదో ఒక అమ్మాయి ఇమేజెస్ని డౌన్లోడ్ చేసేసి యూ కుడ్ క్రియేట్ ఎంటైర్ థింగ్. ఇదంతా చేయడానికి ఇంతకుముందు చాలా పెద్ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ చేసి VFX నేర్చుకుని అదంతా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంత ఈజీ అంటే ఒక రీల్ ఆర్ ఒక ఇమేజ్ ఉంటే 2 టూల్స్ని పట్టుకొని ఒక టూల్లో ఆ ఇమేజ్ని వీడియోగా కన్వర్ట్ చేయడం, ఆ వీడియోకి యూ కుడ్ యాడ్ ఎనీ ఫేస్ దట్ యూ వుడ్ లవ్ టు హ్యావ్. రీసెంట్ గా రష్మిక మందన రీల్ అననే ఫేమస్ అయింది, దట్ నో వన్ నోస్ షీ ఇస్ రియల్ అనేసి. ఫేక్ వీడియో అని ఎవరు కనిపెట్టలేకపోయారు. సో ఇది ఇమాజిన్ ఒక 13 years వెరీ అప్పుడప్పుడే ఎదుగుతున్న వాళ్ళకి కొత్తలోనే. సో ఆ చిన్న ఏజెస్లో ఇమ్మెచ్యూర్గా ఉంటాం, మనకి తెలియదు. యూనో తప్పు చేసేవాడికి కూడా తప్పు అని కూడా సమ్ టైమ్స్ నెవర్ నో, వాళ్ళు కూడా ఇమ్మెచ్యూరిటీతో చేయొచ్చు. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట. ఒక KYC సిస్టమ్ లాంటివి, ఇలాంటి AI టూల్స్ విచ్ ఆర్ డేంజరస్ యూజ్ చేస్తున్న వాళ్ళు KYC చేసుకొని యూజ్ చేయాలి. ఇప్పుడు ఎలా అయితే మనం జీరోదా లాంటి యాప్స్ వాడుతున్నప్పుడు KYC ఎలా ఇంపార్టెంట్, దీనికి కూడా ఒక KYC సిస్టమ్ పెడితే అట్లీస్ట్ యూజ్ చేసే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. బట్ దాట్ ఈస్ ఆల్సో వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఈ టూల్స్ అన్నీ కూడా ChatGPT అంటే మనకు ఒక వెబ్సైట్లోకి వెళ్ళి యు ఆర్ యూజింగ్ ఇట్. ఈ టూల్స్ వెబ్సైట్స్లో ఉండవు, ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్ లైక్ గిట్హబ్ ఆర్ హగ్గింగ్ ఫేస్లో ఉంటుంది. అది మనం పైథాన్లో VS కోడ్లో రన్ చేసేసుకొని మన డేటాతో మన ఓన్ మొబైల్ ఫోన్లోనో ల్యాప్టాప్లోనో ట్రైన్ చేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు గవర్నమెంట్కి కూడా యాక్సెస్ లేదు అలాంటివి ఏం చేయాలి అని చెప్పేసి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. KYC అనేది ఒక సొల్యూషన్, ఒక 40-50% క్రైమ్ తగ్గించడానికి. బట్ దట్స్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్ అనమాట. ఇది ఇక్కడే ప్రాబ్లం అనుకుంటున్నాం, బట్ ఇది పొలిటికల్లీ చూస్తే ఒక కంట్రీ తలరాతను కూడా మార్చేస్తుంది. ఎట్లా అంటే ఒక గుడ్ పొలిటీషియన్, ఒక బ్యాడ్ పొలిటీషియన్ ఉన్నారు. రేపొద్దున లెట్స్ సే ఎలక్షన్స్, ఈ రోజున బ్యాడ్ పొలిటీషియన్ గుడ్ పొలిటీషియన్ మీద ఒక మార్ఫ్డ్ AI వీడియో తీశారు. రేపొద్దున ఎలక్షన్ ప్రజలందరూ నమ్మేస్తారు దట్ ఓకే అరే ఈడు, ఎందుకంటే చాలా మంది పొలిటీషియన్స్ ఇలాంటి వాటిలో దొరికారు కాబట్టి పాస్ట్లో. పీపుల్ టెన్ టు బిలీవ్. అది అబద్ధమా నిజమా అని తెలిసే లోపే రేపొద్దున ఎలక్షన్స్ అయిపోతున్నాయి. రీ-ఎలక్షన్స్ కొన్ని 100 కోట్లు అవుతాయి. వీళ్ళందరూ లేచి ఇది రియలా ఫేకా అని ఒక చిన్న టెస్ట్ చేసి చెప్పేదానికే
ఈ లోపే ఎలక్షన్స్ అయిపోతాయి నెక్స్ట్ రోజు మార్నింగ్. సో బట్ అది చాలా రేర్ కేసెస్ కదా, ఎందుకంటే చాలా క్లియర్గా ఉంటుంది ఆ వీడియో కూడా, అసలు డౌట్ లేకుండా క్రియేట్ చేస్తున్నారు. సో చేసిన వాడే వచ్చి నేనే చేశానురా బాబు అన్న నమ్మలేని సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ అది అంటే ఏఐ ఏది రియల్ ఏది ఫేక్ అని తెలియనివ్వకుండా చేస్తుంది అనమాట. దేర్ ఆర్ టెక్నికల్ సొల్యూషన్స్ ఫర్ ఇట్. వీడియో వాటర్ మార్కింగ్ అంటాం అనమాట. ఏఐ జనరేట్ చేసే ప్రతి దానికి మనకు తెలియదు, బట్ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ వీడియో పెట్టేస్తే అది ఏఐ జనరేటెడ్ నాన్ ఏఐ జనరేటెడ్ అని చెప్పేసే టెక్నాలజీ. ఇన్విజిబుల్ ఉంటుంది ఆ వాటర్ మార్క్ అనమాట. ఒక చిన్న కుడ్ బి ఎనీథింగ్, అది మనకు కనిపించదు, బట్ టెస్టింగ్ అప్పుడు కనిపిస్తుంది. టెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. ఈ గవర్నమెంట్స్ అనేవి ఈ టెక్నాలజీస్ ని మ్యాండేట్ చేయాలి. ఇలాంటి వీడియో జనరేషన్ ప్లాట్ఫామ్స్ మీరు వాటర్ మార్క్ ఖచ్చితంగా ఆ వీడియో వాటర్ మార్కింగ్ చేయాల్సిందే అన్నది చెప్పొచ్చు. ఇట్లా చాలానే ఉన్నాయి. గవర్నమెంట్ తెలుసుకొని అరే నా కంట్రీని ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేసుకొని యూజెస్ని పెంచుకోవాలి అంటే కొన్ని వందల థింగ్స్ చేయొచ్చు, విచ్ ఐ థింక్ హైదరాబాద్ రీసెంట్లీ స్టార్టెడ్ దట్ ఏఐ సమ్మిట్ కూడా. కాబట్టి వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్, బట్ నాట్ వెరీ ఫాస్ట్. వీఆర్ ఆల్రెడీ సో లేట్. ఇంకొద్దిగా ఫాస్ట్ అవ్వాలి. దెన్ హౌ కెన్ వీ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ఏఐ థ్రెట్స్? లైక్ హ్యాకింగ్ అనేది అసలు చాలా ఈజీ అయిపోతుంది, ఎలానో అర్థం కావట్లేదు. ఈవెన్ మై ఫోన్ వాజ్ హ్యాక్డ్ an year back. నేను అసలు హ్యాకింగ్లో అన్నీ ఉంటాయా ఏంటి అన్న నేనే ఐ వాజ్ షాక్. నా ప్రతి పిక్చర్ నుండి ప్రతి చాట్స్ అంతా హిస్టరీ వచ్చింది వేరే పర్సన్ దగ్గరికి. ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్. సో అసలు మరి దీని నుండి ఎలాగ అసలు హ్యాక్ అయిందంటే మనకి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా ఫోన్ హ్యాక్? అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. మన చేతిలో ఏం లేదు ఇప్పుడు. లైక్ ఇప్పుడు మనం ఒకళ్ళు ఇద్దరు అనుకుంటే యూ కాంట్ జస్ట్ స్టాప్ అ టెక్నాలజికల్ రెవల్యూషన్ కదా. గవర్నమెంట్సే రావాలి, యూనో ఏఐ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండాలి. బట్ అది కూడా వన్స్ హ్యాకింగ్ అంటే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసినా సైబర్ పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు. ట్రూ, బికాస్ వాళ్ళు ఓవర్వెల్మ్ అయిపోయారు. ద పోలీసెస్ దట్ అంటే వాళ్ళ పని అది కాదు. వాళ్ళు నేర్చుకొని వాళ్ళు చేస్తున్నారు, అండ్ దెన్ కేసెస్ కొన్ని లక్షలు వస్తున్నాయి. వాళ్ళు మాత్రం వి కాంట్ జస్ట్ బ్లేమ్ దెమ్ బికాస్ దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నా కొన్ని పాలసీస్ తీసుకురావాలి, గవర్నమెంట్స్ కూర్చోవాలి. ఫ్యూచరిస్టిక్ గా ఏఐ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ టెక్నాలజికల్ అంటే చిన్న టెక్నాలజీ. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ హ్యాకింగ్ అనేది పెద్ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కాదు వెన్ యూ కంపేర్ విత్ ఏఐ. దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని మనం హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏఐ ఇంతకన్నా ఒక 100x పెద్ద టెక్నాలజికల్ రెవల్యూషన్ అనమాట. జస్ట్ ఇమాజిన్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఇన్ఫర్మేషన్ నమ్మం, హ్యాకింగ్ విల్ బి వెరీ ఈజీ. ఎవరి నిజము ఎవరు అబద్ధమో తెలియదు, జాబ్స్ పోతాయి. సరే కదా నా జాబ్ పోయింది, నేను ఏమన్నా ఒక గ్రే కాలర్ వర్క్ చేసుకుందాం టు సస్టైన్ మై ఫ్యామిలీ అంటే ఇక్కడేమో డ్రోన్స్ వచ్చేస్తున్నాయి, రోబోట్స్ వచ్చేస్తున్నాయి, డెలివరీ రోబో చేసేస్తుంది, లేకపోతే డ్రోన్ చేసేస్తుంది. సో థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వైల్డ్ బికాస్ ఆఫ్ ఏఐ. బట్ ఓన్లీ సొల్యూషన్ ఇస్ గుడ్ గవర్నమెంట్ పాలసీస్, లైక్ హ్యావింగ్ అ ఏఐ మినిస్టర్ సెంట్రల్లో, స్టేట్ లెవెల్లో. ఐటీ మినిస్టర్ ఎలా ఉన్నారు, ఏఐ మినిస్టర్ని పెట్టి ఎట్లా మనం ఒక కంట్రీ గ్రోత్ని చూడొచ్చు. ఇవన్నీ చేస్తే కానీ ఐ డోంట్ సీ ఎనీ. ద టోటల్ వరల్డ్ ఈజ్ ఇన్ ఏఐ హ్యాండ్స్ కదా ఇప్పుడు. అంటే దెయ్యాలకి దేవులకి భయపడే మనం ఇప్పుడు ఒక రూపం లేని ఏఐకి ఇంత భయపడాల్సి వస్తుంది. ఇట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు మన దగ్గర ఒక ఈగ ఇక్కడ వాలింది అనుకోండి, ఈగ IQ 2, మన IQ 100. ఈగని ఇలా అంటే చచ్చిపోతుంది, ఈగ మనల్ని ఏమీ చేయలేదు బికాస్ దానికి IQ లేదు. ఈగ ఒక 100 IQ వస్తే ఎలా ఉంటుంది అనేది మన ఈగ మూవీలో మనం చూడొచ్చు కదా. ఇమాజిన్ ఒక ఈగను మనం అలా ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏఐ IQ 1000 అయింది అనుకోండి రేపు పొద్దున, మనం ఏఐకి ఒక ఈగతో సమానం. సో హౌ విల్ వీ బీ ట్రీటెడ్ విత్ ఏఐ? అదే అవ్వబోతుంది. సో ఆ సిచ్యువేషన్ దాకా మనం తెచ్చుకోకూడదు. అలా అని చెప్పి ఏఐ ఆపేయడం ఇట్లా కుదరదు అనమాట. ఎవ్రీవేర్ ఏఐ అనేది ప్రతి దగ్గర ఉంది. సో ఏఐ IQ 1000, 2000, 3000 అయినా మనం దానివల్ల ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా సేమ్ పీస్ఫుల్ లైఫ్ ఎట్లా బతకాలి అనేది ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ గవర్నమెంట్స్ పాలసీస్. ఇట్స్ ఒక ఆంటర్ప్రినర్ కానీ ఒక బిజినెస్ ఓనర్ కానీ ఒక ఇండివిజువల్ మీద ఏం చేసినా ఉపయోగం లేదనమాట. ఒక గవర్నమెంట్ కూర్చొని ఆ పాలసీస్ని ఒక హై లెవెల్లో ఇది చేస్తే తప్ప మనం ఏం చేయలేం. సో దట్స్ వేర్ ఐ కమ్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్. ఇట్లా సమ్వేర్ ఆ స్టేక్ హోల్డర్స్ కి నాకు తెలిసింది చెప్పటం, ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్. నేను చేయగలిగింది చేస్తున్నాను, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ we can't do much. It's all under the hands of politicians and governments. So do you really think AI can replace humans in future? ఎందుకంటే ప్రతిదీ AI వర్క్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్లో మనకు అసలు వర్క్ ఉంటుందా? మనం ఏం చేయాలి అసలు?
నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అయితే జాబ్స్ ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో కంప్లీట్లీ డిఫరెంట్ ఉండబోతున్నాయి. స్క్రాచ్ నుంచి చేసే జాబ్స్ అన్ని జస్ట్ మేనేజర్ జాబ్స్ అవుతాయి. అంటే వీఆర్ మేనేజింగ్ ఏఐ అంతే. సో కోడింగ్ పైథాన్ ఇవన్నీ వాడటం బదులు యూ విల్ జస్ట్ రైట్ ప్రాంప్ట్స్ ఇంగ్లీష్. అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ ఇంగ్లీష్ విల్ బి ద న్యూ కోడింగ్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ జావా స్క్రిప్ట్, ఇట్స్ నాట్ పైథాన్. రైట్ గుడ్ ప్రాంప్ట్స్ అండ్ స్టఫ్. బట్ ఎట్ దట్ టైం లెర్నింగ్ ఇంగ్లీష్ ఈస్ డిఫికల్ట్ అనుకుంటా పీపుల్కి, ఎందుకంటే వాళ్ళు బుర్ర యూజ్ చేయడం మానేస్తారు. ఇప్పటికే మనం చాలా మానేసాం యాక్చువల్లీ. క్రియేటివిటీ లెవెల్స్ మన రీల్స్ వల్ల, ఇన్స్టాగ్రామ్స్ వల్ల చాలా తగ్గిపోతున్నాయి. మనం రాయడం మానేసాము. యా, మన పేరెంట్స్ అలా కాదు, వాళ్ళు రాసేవారు, చదివేవాళ్ళు, ఇవన్నీ చేసేవారు. బట్ ఇప్పుడు మనం మానేసాం. కన్జంప్షన్ ఎక్కువ అయిపోయింది. బ్రెయిన్ లో కాంటెంట్ వెళ్తుంది కానీ బ్రెయిన్ నుంచి బయటకి ఏం రావట్లేదు. జస్ట్ టాస్క్లు, జాబ్ కి కావాల్సింది సర్వైవల్ గా చేసినాం కానీ ఒక గ్రోత్ మైండ్ సెట్ తో లేదనమాట.